హాయ్ అండి, అందరికీ శుభోదయం. రాలే ఆకు, విరిసే పువ్వు, వెలిగే దీపం అన్నీ ఒకటే చెప్తాయి, ఏది శాశ్వతం కాదని. మనం మాట్లాడే మాటలు ఇతరులను ఎంత బాధపడతాయో ఒక్కసారి ఆలోచించాలి. ఇతరులను ఎప్పుడూ కించపరచకూడదు. ఎవరి ఆలోచనలు వారివి, ఎవరి ఆలోచన స్థాయి వారికి ఉంటుంది. నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో, మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు, అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. జీవితంలో తృప్తి పడటం నేర్చుకున్న వ్యక్తి ఎప్పుడూ నిరాశకు గురికాడు. తృప్తి పడటం చేతకాని వ్యక్తి ఎప్పుడూ దుఃఖానికి ఉంటాడు. ఆనందం, నమ్మకం అనేవి అమ్మకానికి దొరకవు. ఆనందాన్ని మనుషులతో పంచుకోవాలి, నమ్మకాన్ని మనుషుల మనసులలో పెంచుకోవాలి. పైకి దీవెనలు, లోపల శాపనార్థాలు. పైకి ప్రేమ, లోపల ద్వేషం. పైకి మనిషితత్వం, లోపల రాక్షసత్వం. పైకి నిజాయితీ, లోపల నటన. ఇదే నేటి మనిషి నైజం. ప్రాణం పైకి పోతుంది, దేహం కిందికి పోతుంది, కానీ పేరు శాశ్వతంగా మిగులుతుంది. ప్రాణాన్ని, దేహాన్ని కాపాడుకోవడం కన్నా పేరుని కాపాడుకోవడం గొప్ప. కడుపు నిండా అన్నం పెట్టిన అమ్మ మన నుండి ఏమీ ఆశించదు, కానీ ప్రేమగా కాస్త అమ్మ అని పిలిస్తే చాలు ఆ పిలుపుకి కోటి ఆస్తులు తరలించినట్లు మురిసిపోతుంది. అసలు ఆ పిలుపు కోసమే అల్లాడిపోతుంది అమ్మ. నీకు ఏది జరిగినా నిజం చెడుగా స్వీకరించుకు, దాని వెనుక ఒక అర్థం, పరమార్థం ఉందని గ్రహించు. ఎవరికైనా ఉండేది రోజుకి 24 గంటలే. గెలిచేవాడు ఆ 24 గంటలు కష్టపడుతుంటాడు. ఓకే, వాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడాలా అని ఆలోచిస్తుంటాడు. అదే తేడా. నువ్వు అందరికీ నచ్చాలని మారుతూ పోతూ ఉంటే నీకు నువ్వు పూర్తిగా దూరమైపోతావు. పుట్టేటప్పుడు ఏదో సాధించాలని పిడికిలి బిగించి మరి ప్రాణం పోసుకుంటాం. పోయేటప్పుడు సాధించింది ఏమీ కూడా తీసుకోపోలేదు అని అరచేతిని ఆకాశానికి చూపించి ప్రాణాలు వదిలేస్తాం. జీవితంలో ఏది శాశ్వతం కాదు. నీ సంపద, కీర్తి, బంధాలు, చివరికి నీ శరీరం కూడా ఒక్క నీవు చేసిన మంచి తప్ప. మౌనం భాష లేని ప్రార్థన, మౌనం మాట లేని విజ్ఞానం, మౌనం నిశ్శబ్దం మాత్రం ఘోష, మౌనం పదునైన ఆయుధం, మౌనం అతి గొప్ప సంభాషణ. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు ఏదైనా చెప్పొచ్చు, కానీ ప్రతి చిన్న విషయానికి అపార్థం చేసుకునే వారికి ఏది చెప్పకపోవడమే మంచిది. జీవితంలో కొన్నిసార్లు విలువైన గుణపాఠాలు విలువ లేని వ్యక్తుల వల్లే నేర్చుకుంటాం. ఈ భూమి మీద జీవితమే శాశ్వతం కానప్పుడు జీవితంలో వచ్చే సమస్యలు కూడా శాశ్వతం కాదు. అందుకే జీవితంలో ప్రతి క్షణాన్ని ఆనందంతో జీవించు. కడుపు కాలినోడి నడుగు మెతుకు విలువ చెబుతాడు. కష్టాలు పడిన వాడి నడుగు. పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి నిన్ను మార్చుకోకు. ఎదుటి వాళ్ళ కోసం మార్చుకోవడానికి వ్యక్తిత్వం అనేది వస్తువు కాదు. మనిషిని ప్రాణం ఎంత ముఖ్యమో మనసుకు వ్యక్తిత్వం అంతే ముఖ్యం. అబద్ధం చెప్పడం శాపం లాంటిది, ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణి పెంచుతుంది. నిజాయితీ వరం లాంటిది, అది మనలో ఎదుర్కొనే ధోరణి పెంచుతుంది. నీ తలరాతలో ఎన్ని కష్టాలు ఉన్నా, ఏ ఆలోచన అనువంతైన భయం లేనప్పుడు నీ తలరాత నిన్ను ఎప్పుడూ బాధించదు, నీకు ఎప్పుడూ భారం కాదు. 84 లక్షల జీవరాశుల్లో అత్యంత ప్రమాదకరమైన జీవి మనిషి. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం మిత్రమా. జీవితంలో ఉన్నత శిఖరాలంటే కొన్ని మార్చుకోవాలి, కొన్ని మర్చిపోవాలి, కొన్ని వద్దనుకోవాలి, కొన్ని వదులుకోవాలి మిత్రమా.